కొన్ని ప్లేసెస్కి వెళ్ళి దేవుడిని చూడాలంటే నాకు తెలిసి దేవుడు పిలిస్తేనే వెళ్ళగలమని నేనైతే గట్టిగా నమ్ముతానన్నమాట. సో నేను ఫస్ట్ అయితే ఆదియోగి స్టాచ్యూ చూసినప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళవా అని ఒక్కసారి మా హస్బెండ్ని అడిగాను. చూద్దాంలే అన్నారు. కానీ రీసెంట్గా అయితే భోగనందీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో దానికి దగ్గరగానే ఈ చిక్బల్లాపూర్ ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంది. సో అప్పటికప్పుడు అనుకొని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆదియోగి దగ్గర అయితే లేజర్ షో ప్రతిరోజు సాయంత్రం 7కి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో మేము ఆదియోగి ప్లేస్కి అయితే 7కి రీచ్ అయ్యాం. కానీ పార్కింగ్కి మాకైతే లిటరల్లీ 20 మినిట్స్ పట్టిందండి. కాకపోతే మా అదృష్టం ఏంటంటే లేజర్ షో అయిపోయే 5 మినిట్స్ ముందైతే ఆదియోగి దగ్గర స్టాచ్యూకి దగ్గరగా వెళ్ళామన్నమాట. సో కార్ పార్కింగ్కి అయితే లిటరల్లీ టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది. కాకపోతే ఇంత దూరం నుంచి ప్రయాణించిన తర్వాత ఆ షోలో లాస్ట్ స్వామివారిని అట్లా చూస్తున్నప్పుడు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇషా ఫౌండేషన్లోకి ఎంట్రీ ఫీ అయితే ఏముండదు, కానీ పార్కింగ్ అయితే మనీ అయితే ఛార్జ్ చేస్తారు. కార్కి అయితే 50 రూపీస్, బైక్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఈ లేజర్ షోని అస్సలు మిస్ కావద్దు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.